దేశ రాజధాని ఢిల్లీకి ఉగ్రముప్పు పొంచి ఉంది. ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎర్రకోట సహా పలు ఆలయాల వద్ద దాడులు జరిగే అవకాశం ఉన్నట్లుగా ఐబీ హెచ్చరించింది. పాక్కు చెందిన ఉగ్ర సంస్థ లష్కర్-ఎ-తోయిబా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో భద్రతను బలగాలు కట్టుదిట్టం చేశారు. వీవీఐపీ ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు. మూడు నెలల క్రితం ఢిల్లీ ఎర్రకోట దగ్గర జరిగిన దాడి మరవక ముందే మరోసారి దేశవ్యాప్తంగా దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఢిల్లీలో పేలులకు లష్కర్-ఎ-తోయిబాకు చెందిన టెర్రరిస్టులు ఎర్రకోట చాందీనీ చౌక్ దగ్గర పేలులకు ప్లాన్ చేశారు. ముఖ్యంగా దేవాలయాలను టార్గెట్ చేసుకుంటున్నట్లుగా సమాచారం. ఇందుకు భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను కూడా వినియోగించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ చెప్తున్నాయి. ప్రముఖ నగరాల్లో రద్దీగా ఉండే ప్రదేశాల్లోనూ దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. దీంతో భద్రతా సంస్థలు హై అలర్ట్ ప్రకటించాయి. సున్నిత ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని మోహరించాయి. బాంబ్ స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగాయి. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని పోలీసులు స్థానికులను కోరారు. అటు మహారాష్ట్రలో ఫుట్బాల్ జిహాద్ తెరపైకి వచ్చింది. తీవ్ర కలకలం రేపుతోంది. ఫుట్బాల్ క్లబ్స్ పేరుతో ఉగ్ర రాడికల్ కార్యకలాపాలు సాగిస్తున్నట్లుగా గుర్తించారు. మహారాష్ట్ర వ్యాప్తంగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్స్ దాడులు చేస్తుంది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఏటీఎస్ తనిఖీలు కొనసాగుతున్నాయి. మరోవైపు జమ్మూ కాశ్మీర్లో హై అలర్ట్ ప్రకటించారు. కిష్త్వార్లో ఇంటర్నెట్ పై ఆంక్షలు విధించారు. 5 ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్ అయినట్లుగా తెలుస్తుంది. యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ నేపథ్యంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు. జైషే మొహమ్మద్ ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో భద్రతా బలగాలు సర్చ్ ఆపరేషన్స్ చేపట్టాయి. ఫిబ్రవరి 6న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మసీదులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 31 మంది చనిపోయారు. 160 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనకు ప్రతీకారం తీర్చుకోవడానికే ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఆ దాడికి ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ బాధ్యత వహించినట్లుగా ఒక ప్రకటనలో తెలిపింది.